అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయంలో వ్రాయబడిన వచనముల సంఖ్య 43 వచనాలు. ఈ 43 వచనాలలో వ్రాయబడినటువంటి వృత్తాంతం వర్ణిస్తాను. ఆ తరువాత వచనం వెంబడి వచనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనాలు సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలును గూర్చినటువంటి మాటలు. 3 వచనం నుండి 7 వచనం వరకు ఆకాశ మధ్యమాన గొప్ప వెలుగు శబ్దముతో యేసుక్రీస్తు ప్రభు సౌలును దమస్కు మార్గంలో కలుసుకొనుట. 8-9 వచనాల్లో సౌలు తనకు కనపడిన వెలుగు చేత అంధుడై అతడు 3 దినములు ఉపవాసముండి ఒక ఇంట ఉండుట. 10-16 వచనాలు అననీయ అనబడినటువంటి శిష్యుని యొక్క పరిచర్య పౌలు గారి నిమిత్తం దమస్కులో చేయబడింది. ఇది కనబడుతుంది. 17-19 వచనాల మధ్య సౌలు కన్నులు తెరవబడ్డాయి, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డాడు. 20-22 వచనాల మధ్య పౌలు దమస్కులో యేసును గూర్చి ప్రకటన ప్రారంభించాడు. 23-25 వచనాల మధ్య పౌలును చంపాలనే మొట్టమొదటి యత్నం యూదులు చేశారు. 26-28 వచనాల మధ్య పౌలు యెరూషలేములో ప్రకటన చేశాడు. 29-30 వచనాల మధ్య పౌలును చంపాలని రెండవ మారు ఆలోచన చేశారు. 31వ వచనంలో యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల యందు సంఘం క్షేమాభివృద్ధి పొంది విస్తరించి సమాధానం కలిగి వర్ధిల్లుటను గురించి రాశాడు. 32-35 వచనాల మధ్య పేతురు ఐనేయాను స్వస్థపరిచిన విధానము. 36-43 వచనాల మధ్య తబిత దోర్కా అనే ఆమె చనిపోయి పేతురు చేత బ్రతికించబడి వెనుకకు అప్పగించబడుట. 43వ వచనంలో యొప్పేలో చర్మకారుని ఇంట సీమోను చాలా దినాలు పేతురు గారు ఉండటం గురించి రాశాడు. ఇది ఈ అధ్యాయంలో మనకు కనపడేటువంటి వివరణ. ఇక మనం మొదటి వచనము 2వ వచనము కలిపి చదువుకొని ధ్యానం చేస్తే, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైన స్త్రీలనైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. సౌలు సన్హెద్రిన్ సభ సభ్యుడు, పరిసయ్యుడు, బహుక్రూరుడు. సౌలు స్టెఫెను యొక్క మరణాన్ని సమ్మతించినటువంటి అధికారి. ఇతడు ప్రభువు యొక్క శిష్యులను బెదిరించటం, హత్య గావించటం తనకు ప్రాణాధారం అన్నట్టుగా భావించాడట. ప్రభువు యొక్క శిష్యులు అంటే సంఘం. సంఘాన్ని హింసిస్తున్నాడు ఈ సౌలు అనేటువంటి వ్యక్తి. అనేకులను హత్య చేస్తున్నాడు. ప్రధాన యాజకుడు యెరూషలేములో ఉంటాడు. అతని యొద్దకు వెళ్ళి, దమస్కునకు నేను వెళతాను, అక్కడ ప్రభువు యొక్క బిడ్డలు పురుషులైనా స్త్రీలైనా దొరికితే వారిని అరెస్ట్ చేయటానికి, హింసించటానికి, పెర్సిక్యూట్ చేయటానికి, వారిని బంధించటానికి, యెరూషలేముకు తీసుకొచ్చి చెరసాల్లో వేయటానికి నాకు పత్రికలు కావాలి అంటే అనుమతి కావాలి అని చెప్పి సౌలు అనేటువంటి క్రూరుడు అడగటం గురించి రాశాడు.
ఈ సౌలు యేసుక్రీస్తు ప్రభువు వారు అతనిని కలుసుకొనుట చేత మార్పు నొంది పౌలుగా మారాడు. పౌలుగా మారిన ఇతడు అపోస్తలుడయ్యాడు అన్యజనాంగానికి. ఇతడు పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 14 పుస్తకాలు పత్రికలు ఇతడు రాశాడు. క్రొత్త నిబంధన 27 పుస్తకాలు అయితే అందులో 14 పుస్తకాలు హెబ్రీతో కలిపి ఈ పౌలు గారు రాసినటువంటివే. పౌలు తాను సంఘాన్ని హింసిస్తూ తిరిగినటువంటి వాడనని తాను ఇంకా బైబిల్ గ్రంథంలో ఇతర చోట్ల కూడా చెప్పుకున్నాడు తన లేఖలు రాస్తున్నప్పుడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించి నాశనం చేస్తూ ఉన్నాను అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో హింసకుడును దూషకుడును హానికరుడును అంటూ అవిశ్వాసం వల్ల తెలియక చేశాను కరుణించబడ్డానన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం సంఘాన్ని హింసించేవాడను అని చెప్పుకున్నాడు. అపోస్తల కాలం 22:4లో ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరలో వేసి మరణం వరకు హింసించాను వారిని తాను చెప్పుకున్నాడు. కాబట్టి ఈ ఘోరమైనటువంటి మత ఛాందసం కలిగినటువంటి వాడుగా సౌలు అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. దేవుని ప్రణాళికలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. ఎటువంటి వాడిని ఎటువంటి వాడిగా మార్చాడు. ఏ సంఘాన్ని అయితే హింసించటమే తనకు ప్రాణాధారం అనుకున్నాడో అదే సంఘం విస్తరణకు ప్రపంచ సువార్తీకరణకు ఆ వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సౌలు పౌలుగా మారిన తరువాత క్రీస్తు కొరకు ప్రాణము పెట్టుటకు చాలా స్వచ్ఛందంగా అతను ముందుకు వచ్చి మరణించాడు శిరశ్ఛేదనం చేత. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు మనము ఊహించలేనటువంటి విధానములో ఆయన ప్రణాళికను ఆయన ముందస్తుగానే రచించి ఉంచాడు. ఇలాగన సంఘాన్ని పాడు చేస్తూ హత్య చేస్తూ బెదిరిస్తూ చెరలో బంధిస్తూ తనకు ప్రాణాధారమైనట్టుగా భావిస్తూ ఉన్నటువంటి ఈ క్రూరుడు హానికరుడు హింసకరుడు దోషకుడైన ఈ వ్యక్తి దమస్కు నాకు గుర్రముపై తన అనుచరులను పెట్టుకొని వెళుతున్నాడు. వెళుతూ ఉండగా దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అతడు ప్రయాణమై వెళుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆకాశము నుండి ఒక వెలుగు ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు. ఒక శబ్దం వినబడుతుంది, స్వరం, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. వెలుగు కండ్లతో చూచాడు, శబ్దాన్ని చెవులతో విన్నాడు. ఆ వెలుగు అతడు అంధుడైపోయాడు. అది సూర్య తేజస్సు కంటే కూడా ఎక్కువ వెలుగు ఉన్నట్లుగా అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు చెప్పుకున్నాడు. దమస్కునకు పోతుండగా మధ్యాహ్నం నా చుట్టూ నాతో వచ్చిన వారి చుట్టూ కూడా సూర్య తేజస్సు కంటే ఎక్కువైన వెలుగు మిక్కిలి ప్రకాశమానముగా త్రోవలో ప్రకాశించటం చూచాను. హెబ్రీ భాషలో సౌలా సౌలా అని పిలవటం నేను విన్నాను అని సెలవిచ్చాడు. గ్రహిస్తున్నారా? ఒక స్వరము వినపడినది, వెలుగు కనపడినది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వెలుగు దేవుని కుమారుడైన యేసుక్రీస్తే, శబ్దము దేవుని కుమారుడైన యేసుక్రీస్తే, వాక్యము శబ్దమై ఉన్నది, వాక్యము వెలుగై ఉన్నది. కనుక వాక్య ప్రత్యక్షత ఆకాశమున ఈ సౌలుకు కనపడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. 5వ వచనం,
ప్రభువా నీవెవడవు అని సౌలు అడుగగా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఆకాశంలో నుండి స్వరం ఏమిటి? ఆకాశములో వెలుగేమిటి? అది తన చుట్టూ ప్రకాశించటం ఏమిటి? అది కూడా మధ్యాహ్నం వేళ, మిట్ట మధ్యాహ్నం అతని చుట్టూ వెలుగు ప్రకాశించటం. ఆల్రెడీ వెలుగు ఉంది కదా, సూర్య వెలుగుంది. ఆ సూర్యుని కంటే అధిక తేజస్సు కలిగినటువంటి వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగుకు అతని కనులు పొరలు కమ్మి అంధత్వం వచ్చేసింది. చూస్తున్నారా? పగటిపూట వెలుగుంది. పగటిపూట వెలుగులో మీరు ఏదైనా ఒక క్రాకర్, మందుగుండు సామాను పేలిస్తే కనపడదు. ఎందుకంటే పగలు వెలుగు ముందు వెలుగు సాధారణంగా కనపడదు. కానీ ఈ వెలుగు అలాంటిది కాదు, అత్యధికమైన తేజస్సు కలిగిన వెలుగుది. పగటిపూటే చూస్తున్నటువంటి ఈ సౌలు యొక్క కన్నులు పొరలు కమ్మేటంతటి వెలుగు అతను కమ్ముకుంది. ఆ స్వరము అతనితో మాట్లాడుతోంది హెబ్రీ భాషలో. అప్పుడు సౌలు రియాక్షన్ ఏమిటి? ప్రభువా అని పిలిచేస్తున్నాడు. అర్థమైపోయింది, వెలుగు శబ్దము ప్రభువే. ఓల్డ్ టెస్టమెంట్లో వెలుగు శబ్దము ప్రభువే. సినాయి పర్వతం దగ్గర ఆ పర్వతం చుట్టూత అగ్నిమయంగా ధూమ్రవర్ణంగా కనబడింది కదా, అది వెలుగు. ఆ సినాయి పర్వతం మీద మోషే శబ్దం విన్నాడు, అది శబ్దము, స్వరము, దేవుని వాక్కు. కనుక దేవుని వాక్కు వెలుగు అయిన క్రీస్తు యొక్క ప్రత్యక్షతగా ఇది గ్రహించేసి ప్రభువా అని పిలుస్తున్నాడు. నీవెవడవు అని అడుగగా, నీవు ప్రభువుడు అని నాకు తెలుస్తోంది, అయితే ఎవరు నువ్వు? నిన్ను నేను హింసించటం ఏమిటి? వాట్ ఈస్ ద ఫిషీ ఇన్ ఇట్? దీనిలో ఏమిటి జరుగుతోంది అన్నట్లుగా అడిగాడు. అప్పుడు ఆయన ఆ స్వరం, నేను నీవు హింసించుచున్న యేసును. యేసు అను వ్యక్తిని అంగీకరించిన వారిని హింసించుట, చంపుట, బాధించుటే భాగ్యంగా భావించిన వ్యక్తి యేసు ప్రత్యక్షత భిన్నంగా కనబడింది. శబ్దము వెలుగు రూపంలో అతడు చూచాడు. యేసుక్రీస్తు ప్రభువుగా కనపడలా, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరంగా వినపడ ఆయన యొక్క అధికారిక దైవత్వాన్ని ఆయన ప్రదర్శించాడు. నీవు హింసిస్తున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయాలో అది నీకు తెలపబడుతుంది అని చెప్పాడు. ఇదంతా హెబ్రీ భాషలోనే కన్వర్సేషను ప్రభువునకును సౌలుకు మధ్య జరుగుతుంది. పట్టణంలోనికి వెళ్ళమన్నాడు. దమస్కు పట్టణంలో ఒక ఇంటికి అతడు వెళ్ళాల్సి వచ్చింది. అతని కనులు పొరలు కమ్మి గుడ్డివాడైపోయాడు. అప్పుడు అతని ప్రక్కన ఉన్నవారు అతనికి సహాయం చేసి దమస్కులోనికి తీసుకుని నడిపించారు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు స్వరాన్ని విన్నారు కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడ్డారు. కొందరు స్వరాన్ని విన్నారు, కొందరు వెలుగును చూచారు. కొందరు వెలుగును చూచారు, వారి సాక్ష్యం. కొందరు స్వరం విన్నారు, వారి సాక్ష్యం. ఈ గుంపు యొక్క సాక్ష్యం వెలుగు శబ్దము యొక్క ప్రత్యక్షత జరిగింది అని వారే అక్కడ సాక్షులుగా ఉన్నారు. 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారితో ఉన్నటువంటి వారు అతనికి చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకోక ఉపవాసం ఉన్నాడు. షాక్ అయిపోయింది అతనికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమిటి, ఆకాశంలో నుండి నాకు ప్రత్యక్షం అవటం ఏమిటి, ఆ యేసును గుర్చే కదా నేను ప్రజలను హింసిస్తున్నాను, ఆయన దేవుడా అనేటువంటి భావనతో
గజగజలాడాడు సౌలు. ఇక 10వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు మనం చూస్తే అననీయ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పరిచర్య మనకు కనబడుతుంది. ఇతడు దమస్కులో ఉండేవాడు. సౌలు ఎప్పుడైతే అంధుడైపోయి ఇంట ఉండిపోయి 3 దినాలు ఏమి భోజనం కూడా చేయని స్థితిలో ఉండిపోయాడో, అదే సమయంలో దేవుడు అననీయతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించారా? సౌలు జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు కాలం వచ్చినప్పుడు దేవుడే దర్శించాడు. దేవుడే అతనిని ఆహ్వానించుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. దేవుడే అతనిని తన సేవ కొరకు పిలుచుకున్నాడు. దేవుడే అతని యొక్క జీవితంలో ఏమేమి సంభవించాలో ముందస్తుగా నిర్ణయించి మరి ఉంచాడు. బైబిల్ గ్రంథం అదే తెలియచేస్తుంది. మనం కూడా అంతే. మన జీవితాల్లో కూడా ఆయన ప్రణాళిక ఉంటుంది. 10వ వచనంలో దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడు, ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనములో అననీయ అతని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్కు మనకు వచ్చినప్పుడు, అనగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, అవును ప్రభు నేను ఉన్నాను, నేను వింటాను, నేను విధేయుడిని అవుతాను, సెలవీయండి అని అడగటం మనం నేర్చుకోవాలి. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళు, యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అననీయతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? తిన్ననిది అనబడిన వీధి అడ్రస్ ఇస్తున్నాడు. ప్రభువు అననీయాకు అడ్రస్ చెబుతున్నాడు. తార్సువాడైన సౌలు తిన్ననిది అనబడిన వీధిలో ఉన్నటువంటి ఇల్లు యూదా అనే అయింది. యూదా ఇంటికి వెళ్ళు, అక్కడున్నాడు, అడ్రస్ చెప్తున్నాడు. సోదరుడా, సోదరి, గాడ్ నోస్ ఆల్ అవర్ అడ్రసెస్. గాడ్ నోస్ ఆల్ అవర్ డ్వెల్లింగ్ ప్లేసెస్. ఇవాళ మనం దేవుని కనుసైగ నుండి తప్పించుకోలేమని తెలుసుకోవాలి. ఆకాశమునకు ఎక్కిపోయేదన అక్కడ నీవు ఉన్నావు, పాతాళమునకు దిగేదన అక్కడ నీవు ఉన్నావు, భూదిగంతములకు వెళితే అక్కడ నీవు ఉన్నావు, నేను నీ సన్నిధి నుంచి ఎట్లా తప్పించుకుంటాను ప్రభు అని కీర్తనాకారుడు అడిగాడు. అవును, ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం ఉన్న చోట ఆయనకు తెలుసు. ఆదాము దాక్కున్నప్పుడు, చెట్టు చాటునున్నప్పుడు చూచాడు దేవుడు. నతానీయేలు చెట్టు క్రింద ఉన్నప్పుడు చూచాడు. జక్కయ్య చెట్టు పైన ఉన్నప్పుడు చూచాడు. సమరయ స్త్రీని చూచినటువంటి దేవుడు, ఇంట బయట కట్టబడినటువంటి గాడిదను చూచినటువంటి దేవుడు, విందు సిద్ధపరచబడినటువంటి మేడగదిని ముందుకు చూచినటువంటి దేవుడు ఆయన. ఆయనకి సమస్తము మరుగు కాక తేటగా కనబడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అననీయ ఒకడు తార్సువాడు తిన్ననదనబడిన వీధిలో యూదా అనేవాని ఇంట ఉన్నాడు, ఇల్లు విచారించు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడయ్యా. అంటే సౌలు ఎక్కడ ఉన్నాడో మాత్రమే కాదు, సౌలు అక్కడ ఏం చేస్తున్నాడో కూడా చెప్పాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ సీస్ ఆల్ ప్లేసెస్. దేవుడు అన్ని స్థలాలు చూడగలడు, అన్నింటినీ ఎరిగిన వాడై ఉండగలడు, అన్నింటినీ ఆయన తెలుసుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. 12వ వచనం, అతడు అననీయ అను ఒక మనుషుడు లోపటికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడు అని చెప్పాను. ఈ 3 దినాల ఉపవాసంలో దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏమిటంటే, అననీయ అనేటువంటి ఒక వ్యక్తి, దమస్కుకు చెందినవాడు, తనపై జరగబోతోందని సౌలునకు ముందస్తుగా పరిశుద్ధాత్మ దేవుడు దర్శనమందు తెలియచేశాడు. అంటే అప్పటికి అతనిలో వరములు ప్రారంభమైపోతున్నాయి. అతడు పరలోకపు సంగతులను, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలిగే ఆధ్యాత్మిక స్థాయికి దేవుడు అతనిని వెంటనే తీసుకొని వచ్చాడు.
13వ వచనం, అందుకు అననీయ అన్నాడు, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతని గూర్చి అనేకుల వలన నేను వింటిని. బ్యాడ్ రెప్యుటేషన్, చెడ్డ సాక్ష్యం. అనేకుల వల్ల నేను విన్నాను, ఈ మనుషుడు సంఘానికి కీడు చేసిన మనుషుడు. సంఘానికి కీడు చేసిన వానిని దేవుడు రక్షిస్తున్నాడు. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయక ఆదుకుని ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. అననీయ చెప్పిన మాటలకు ప్రభువు యొక్క స్పందన. తర్వాత, ఇక్కడను నా నామమును బట్టి ప్రార్థన చేయవారు, నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు అని ఉత్తరం ఇచ్చాడు. ప్రధాన యాజకుల వలన పొందిన అధికారం ఏమాత్రం అతను వినియోగించక ముందే దేవుడు అతన్ని మార్చాడు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు జోక్యం చేసుకోకపోతే సౌలు చేత సంఘం మరింత హింస నొందేది, అనేకులు ప్రాణాలు కోల్పోయేవారు. దేవుడు అతనిని మార్చి సంఘాన్ని విస్తరింపచేసే పాత్రగా అతను అభిషేకించుకున్నాడు. 15వ వచనం, అందుకు ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము. అననీయ ప్రభువుతో మాట్లాడుతూ సౌలు యొక్క దౌర్భాగ్యాన్ని చెబితే ప్రభు అంటున్నారు అననీయతో, నీవు వెళ్ళు, నీవు వెళ్ళు, అభ్యంతరపడద్దు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామం భరించటానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న పాత్ర అయి ఉన్నాడు. ఇతడు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఒక పర్పస్ ఉంది అతని పట్ల. అదేమిటంటే రాజుల ఎదుట, ఇజ్రాయేలీల ఎదుట, ప్రజల ఎదుట, అన్యజనుల ఎదుట ఇతడు నా నామాన్ని భరించడానికి ఏర్పరచబడిన సాధనము. చూచారా దేవుని ఏర్పాట్లు ఎంత బాగుంటాయో. ఏ వ్యక్తి అయితే దేవుని నామాన్ని నమ్మినటువంటి వారిని హింసిస్తూ తిరిగాడో, చంపుతూ తిరిగాడో, చెరసాల్లో వేస్తూ తిరిగాడో, ఆ వ్యక్తే ఆ ప్రభువు కొరకు చెరసాలలోనికి వెళ్ళటానికి, మరణం పొందటానికి కూడా సంసిద్ధుడయ్యే అంతటి మార్పు దేవుడు అతనిలో రప్పించాడు. అంతేకాదు, ఇతడు నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను అని అతనితో చెప్పాడు. ప్రభు అట ఎన్ని విధాలుగా యేసయ్య కొరకు ఈ పౌలు గారు శ్రమలు అనుభవించాలో ముందస్తుగానే అతనికి తెలియచేశాను అంటాడు. కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు గారు రాస్తున్నప్పుడు తాను పొందినటువంటి మహాశ్రమలను గురించి తాను రాశాడు. ఎటువంటి శ్రమలు అతడు అనుభవించాడంటే, పౌలు గారు యేసయ్య సేవ కొరకు సామాన్యులెవరూ అనుభవించనన్ని శ్రమలను అతడు అనుభవించాడు. చెరసాలలో ఉంచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ప్రభువు కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. 1-40 కొరడా దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు ఈయన. అంత మాత్రమే కాదు, అతడు ప్రభువు నామము నిమిత్తము మరణించటానికి కూడా అతడు వెనుతిరగని వాడుగా మనకు కనబడతాడు. కనుక ఎంత భయంకరమైనటువంటి వ్యతిరేకత కలిగిన వాడుగా ప్రభువు కొరకు ఉన్నాడో అంత సమీపస్తుడిగా మారిపోయాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తే, నేను క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయములో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపాను, అనేక పర్యాయాలు ప్రయాణాలలో, నదులలో, ఆపదలలో, దొంగల వలన ఆపదలలో,
నా స్వజనుల వలన ఆపదలలో, అన్యజనుల వలన ఆపదలలో, పట్టణాల్లో ఆపదలో, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపదలో, కపట సహోదరులతో ఆపదలో, ఆయాసంతో, ప్రయాసతో, కష్టముతో, జాగరణతో, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉన్నాను. ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఈ భారం నాకు దినదినము కలుగుతోంది అన్నాడు. సంఘాన్ని గురించిన చింత అతనికి దినదినం కలుగుతోంది. అది దేవుని ఏర్పాటు. అది దేవుడు అతనిని తన కొరకు సాధనంగా ఏర్పరచుకోవటం అంటే అని అతడు సాక్ష్యం చెబుతున్నాడు. అననీయ వెళ్ళాడు, ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచాడు. సౌలా సహోదరుడా, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదండి. అననీయ మొదట అబ్జెక్ట్ చేసినా కూడా ఒబీడియన్స్ చూపిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు దేవుని మాటకు. తనకు దర్శనములో దేవుడు చెప్పినటువంటి దాన్ని అతడు గ్రహించి అతడు విధేయత చూపి సౌలు యొద్దకు వెళ్ళి సంఘాన్ని హింసించిన వాడిని సహోదరుడా అని పిలవగలుగుతున్నాడు. సంఘాన్ని హింసించినటువంటి సౌలును సహోదరుడా అని పిలుస్తున్నాడు. నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. చూడండి, అపోస్తలులలో లేడు కదా అననీయ, అపోస్తలులలో లేడు, కానీ మేడగదిలో ఉన్న 120 మందిలో ఉన్నాడేమో. ఈ అననీయ కూడాను దేవుని చేత అద్భుతమైనటువంటి విధానంలో వాడబడినాడు. అననీయ ఏమని చెప్తున్నాడు? నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపబడేటట్లుగా నన్ను పంపించాడు అన్నాడు. అంటే విశ్వాసం ఉంచిన వారికి కలిగేటువంటి దేవుని యొక్క వరమైనటువంటి పరిశుద్ధాత్మను సౌలు పొందుకునేటట్లు నింపబడేటట్లుగా అననీయ చేత సువార్త అతనికి అందించబడింది. సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడ్డ యేసుక్రీస్తు కనపడ్డాడు అని చెబుతున్నాడు. ఆ యేసుక్రీస్తు నన్ను నీ దగ్గరికి పంపాడు. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నువ్వు దృష్టి పొందాలి. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాడు. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. పిమ్మట సౌలు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు. వెంటనే సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఆయన గురించి దమస్కులో ప్రకటన చేయటం ప్రారంభించాడు. వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు, వినిన వారు విభ్రాంతి నొందారు. యెరూషలేములో ఈ నామాన్ని బట్టి ప్రార్థన చేసిన వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు తీసుకొని పోవటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఇతడు అని చెప్పుకున్నారు. అపోహకు గురయ్యారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగా నటించి ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి శ్రమల పాలు చేయటానికి ఇతను వేషం వేస్తున్నాడు అనుకున్నారు తప్ప ఇతనిలో రియల్ కన్వర్షన్ జరిగిందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. 22వ వచనం. అయితే వాళ్ళు అలా అపోహపడినా కూడా సౌలైతే ఎక్కువ బలపడ్డాడు. మరి ఎక్కువ బలపడ్డాడు. మనందరికీ కూడా సౌలు నుంచి ఒక పాఠం ఏమిటంటే మనము బలపడటం నేర్చుకోవాలి. ఆత్మలో వర్ధిల్లటం నేర్చుకోవాలి. దేవునితో సహవాసంలో మనం గడుపుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యంతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన అనుభవానికి మనం వచ్చినప్పుడు మనం బలం పొందుతాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నాడు. కనుక దేవుడు తనను వాడుకోవాలనేటువంటి ఆకాంక్షతో సౌలు ముందుకెళ్తున్నాడు. అతడు ఆత్మీయంగా బలపరచబడినవాడుగా ఉన్నాడు. ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో ఉన్న కాపురం ఉంటున్న యూదులను కలవరం వచ్చేటట్లుగా చేశాడట. యూదులు కలవరపడిపోయారు. ఇదేమిటి, దమస్కుకు వెళ్ళి యేసు శిష్యులను అరెస్ట్ చేసి లాక్కొచ్చి యెరూషలేములో చెరలో పరేస్తానని కాగితాలు పట్టుకెళ్ళినటువంటి వ్యక్తి యేసుక్రీస్తును ప్రకటించడం ఏమిటి? ఇది వారికి చాలా సంభ్రమాశ్చర్యాలను కలుగు చేసింది. 23వ వచనం. అనేక దినాలు అతడు అక్కడ సువార్త ప్రకటించాడు.
ఆ తరువాత అనేక దినాలు గడిచినాక యూదులు అతనిని చంపటానికి మొట్టమొదట ప్రణాళిక చేశారు. చేసి వాళ్ళు ఏం చేశారో తెలిసిన ద్వారం దగ్గర కాచుకుని కూర్చున్నారు. అతను చంప ఆలోచన చేశారు. వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతను చంపాలని రాత్రింపగళ్ళు కూడా ద్వారం దగ్గర కూర్చున్నారు. పట్టణము యొక్క గవిని యొద్ద, పట్టణము యొక్క ముఖద్వారం దగ్గర కాపు కాచున్నారు. ఎందుకంటే పట్టణంలోనికి రావాలన్నా వెళ్ళాలన్నా అదే గేట్ కనుక ద్వారం ఆ ద్వారం దగ్గర సీక్రెట్గా కూర్చున్నారు. పౌలు కనుక ఆ రోడ్డును వెళితే చంపేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అయితే శిష్యులకు ఆ వార్త తెలిసి రాత్రి వేళ అతన్ని తీసుకుపోయి గంపలో ఉంచి గోడ మీద ఒకటి, అంటే సిటీ వాల్ ఉంటుంది, చుట్టూతా కూడా ప్రొటెక్షన్ వాల్ ఉంటుంది, మనం కాంపౌండ్ వాల్ లాగా. ఈ సిటీ చుట్టూతో ఉన్న వాల్ మీద నుంచి యెరూషలేము గోడ మీద, దమస్కు యొక్క గోడ మీద నుంచి కిందకు దించారు. 26వ వచనం, అతడు యెరూషలేములోనికి వచ్చాడు, శిష్యులతో కలుసుకుంటానికి యత్నం చేశాడు, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. గమనించండి, అతని యొక్క పాత చరిత్ర భయానకమైనటువంటి చరిత్ర, నమ్మశక్యము కానటువంటి చరిత్ర, మోసపూరితమైనటువంటి చరిత్ర. కాబట్టి యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు అతన్ని నమ్మటానికి వెంటనే ఒప్పుకోలేదు. అయితే బర్నబా అతని దగ్గరికి తీసుకున్నాడు. బర్నబా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని పేరు అతనికి. అతడు పేతురు గారి పరిచయను బలపరిచినటువంటి విశ్వాసి. పౌలు గారితో మొదటి మిషనరీ ప్రయాణంలో కూడా అతను భాగస్థుడయ్యాడు కదా. ఆ బర్నబా గారు పౌలు గారిని దగ్గరకు తీసుకున్నాడు. మొదట అతన్ని విశ్వసించాడు, అతనితో పరిచయం చేయటానికి ఇష్టపడ్డాడు. అపోస్తలుల యొద్దకు అతన్ని తీసుకొచ్చాడు. అతడు త్రోవలో ప్రభువును చూచాడని, ప్రభువు అతనితో మాట్లాడాడని, అతడు దమస్కులో యేసునామాన్ని బట్టి ధైర్యంగా బోధించాడని వారికి వివరంగా తెలియపరిచాడు. పౌలు గారిని అపోస్టల్స్కి ఇంట్రడ్యూస్ చేసిన వాడు బర్నబా. ఈ బర్నబా అతని గూర్చి సాక్ష్యం చెబుతున్నాడు. చాలా ధైర్యంగా దమస్కులో యేసయ్య గురించి, సువార్త గురించి సాక్ష్యం చెప్పాడు. ఇతను నేను చూచానని చెప్పి అతన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అతడు యెరూషలేములో వారితో కూడా వస్తూ పోతూ ప్రభువు నామాన్ని బట్టి ధైర్యంగా బోధిస్తూ గ్రీకు భాషను మాట్లాడే యూదులతో మాట్లాడుచు తర్కిస్తూ ఉన్నాడు. అయితే వారు అతను చంప ప్రయత్నం చేశారు. కానీ సహోదరులు దీన్ని తెలుసుకుని అతను కైసరుకు తోడుకుని వచ్చి తార్సునకు పంపించారు. తార్సులో చాలా కాలం ఉన్నాడు. తార్సు అతని నేటివ్ ప్లేస్. యెరూషలేములో కూడా అతను చంపడానికి రెండవ మారు ప్రయత్నం సాగింది. చూడండి, యూదులు ఎంత కఠినమైనటువంటి వారంటే తమ మతానికి ఆటంకంగా ఉన్నాడని తమ సొంతవాడుగా అప్పటి వరకు భావించినటువంటి సౌలును సైతం చంపేయటానికి పూనుకున్నారు. అతడు ప్రభువు నామాన్ని బట్టి ధైర్యంగా సువార్త బోధన చేస్తున్నాడు. సువార్త ప్రకటనకు ధైర్యము కావాలి అనేది అపోస్తలుల కాలం నుండి కూడా నేటి వరకు కూడా రుజువవుతూనే ఉంది. సువార్త ప్రకటించాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే వచ్చేది, మానవ ధైర్యం కాదు. దేవుని యొక్క ధైర్యము అనుగ్రహించబడుతుంది. ఇక 31వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఇందులో సంఘం యొక్క క్షేమాభివృద్ధి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో జరిగినట్లు కనబడుతుంది. చదువుకుందాం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశాలలో సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉంది. క్షేమాభివృద్ధి అంటే బిల్డింగ్ ఎవ్రీడే కట్టబడుతోంది. అనుదినం 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 ఒక్కొక్క రాయి పేర్చబడినట్లుగా ఒక్కొక్క విశ్వాసి యాడ్ అవుతూ వస్తున్నాడు సంఘానికి. మరియు ప్రభువునందరి భయము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి నడుచుకుంటూ ఈ సంఘం విస్తరిస్తోంది. సమాధానం కలిగిన ఈ సంఘం విస్తరించింది. విస్తరించాలంటే సమాధానం కలిగి ఉండాలి. ఒకటి సమాధానం లేకుండా విస్తరించడం సాధ్యమయ్యేది కాదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, యేసుక్రీస్తునందలి భయము ఆ సంఘం యొక్క విస్తరణలో ప్రధాన భూమిక పాటించాయని తెలుసుకుంటున్నాం.
ఇక 32వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న భాగంలో పేతురు అన్ని ప్రదేశాల్లో సంచారం చేస్తూ లుద్దా అనే ఊరిలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు. అక్కడ 8 ఏండ్ల నుండి మంచం పట్టిన ఐనయ అనేటువంటి పక్షవాయువు కలిగిన వాడు ఒక మనుషుడున్నాడు. అతన్ని పేతురు చూచి పేరెత్తి పిలుస్తూ అన్నాడు, ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవుడు అనలేదు, అక్కడ యేసుక్రీస్తు అని వాడాడు. పేతురు యేసు నామాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, యేసు నామాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసు పేరు వినబడిందో అతడు శక్తి నొందాడు. నీవు లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అని చెప్తే వాడు వెంటనే లేచాడు. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్నవారు అతనిని చూచి ప్రభు తట్టు తిరిగారు. 8 సంవత్సరాలుగా పెరాలసిస్తో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూచి అతడు లేచి తన పరుపును పరుచుకోవటం చూచి అతను శక్తిమంతుడు అవటాన్ని చూచి యేసుక్రీస్తు నామాన్ని ఇది జరిగిందని వారు ఎరిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ప్రారంభించారు. ప్రభువు తట్టు వారు తిరగటానికి కారణం ఆ వ్యక్తికి జరిగిన స్వస్థత కార్యం. అతనును చూచి వారు ఆశ్చర్యపడి ప్రభు తట్టు తిరిగారు. ఇవాళ సంఘం యొక్క విస్తరణలో అనేకులు ప్రభు యొద్దకు రావటంలో పరిశుద్ధాత్మ చేత స్థిరపరచబడటానికి అనేక అద్భుతాలను ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రభు మన గమనార్థం వాక్యములో ఇవ్వబడినటువంటి విధానంలో చేస్తూనే ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఇక 36వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చూస్తే యొప్పే అనేటువంటి ప్రాంతం. యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలుంది. యొప్పేలో ఉన్న ఆమె భాషాంతరమున దొర్క అంటే లేడీ అనే ఆమెకు పేరుకు అర్థం. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసిన ఆవిడ. షీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ సోషల్ హెల్పర్, సామాజిక పరమైనటువంటి సహాయకురాలుగా ఆవిడ కనిపిస్తోంది. అయితే ఒక దినాన ఆమె కాయలా పడి చనిపోయింది. వారి శవాన్ని కడిగి మేడగదిలో పడుకోబెట్టేశారు. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనటానికి 2 మనుషుల్ని అతని యొద్దకు పంపించారు. ఇది జరిగింది ఎక్కడ? యొప్పేలో తబితా అనేటువంటి శిష్యురాలుంది. లుద్దా అనేటువంటి స్థలంలో ఐనయాన్ని బాగు చేసి అక్కడ పేతురు గారు ఉన్నాడు. పేతురు గారు అక్కడ ఉన్నాడని తెలిసి ఆలస్యం చేయకుండా రమ్మని చెప్పి కబురు చేశారు. పేతురు గారు వచ్చాడు. పేతురు లేచి వారితో కూడా అక్కడికి వెళ్ళి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వెళ్ళి విధవరాండ్రు అందరూ వచ్చి ఏడుస్తున్నారు. దోర్క అనేటువంటి ఈమె తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుచూ అతను ఎదుట నిలబడ్డారు. స్త్రీలు ఏడుస్తున్నారు. తమ పట్ల దోర్క తబిత చూపినటువంటి ఆ యొక్క ప్రేమను తలుచుకుని ఏడుస్తున్నారు. పేతురు అందరూ వెలుపటికి పంపించేసి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. శవము వైపు తిరిగాడు. చాలా క్లియర్గా శవం అని రాశారు, డెడ్ బాడీ. శవం వైపు తిరిగాడు. తబిత లెమ్ము అనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంది. అప్పుడు అతడు ఆమెకు చేతిని ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. గ్రేటెస్ట్ మిరకల్. యేసుక్రీస్తు ప్రభు లాజరును బ్రతికించడం చూశాం. యేసుక్రీస్తు ప్రభు నాయను గ్రామపు విధవరాలు కుమారుని బ్రతికించడం చూశాం. యేసుక్రీస్తు ప్రభు యాయిరు కుమార్తెను బ్రతికించడం చూశాం. కానీ యేసు శిష్యుడైనటువంటి పేతురు చనిపోయిన తబిత గారిని లేపి వారికి ఇవ్వటం మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు చేసినట్లే అపోస్తలులు కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు వారి మధ్యన చేశారు. ఆమె చనిపోవటం వాస్తవం, ఆమెకి ఆ శవానికి స్నానం చేయించి గదిలో ఉంచడం వాస్తవం, పేతురు గారిని పిలవటం వాస్తవం, పేతురు గారు రావటం వాస్తవం, పేతురు గారు ఆమెను మృతుల్లో నుండి తిరిగి లేపి వారికి అప్పగించటం వాస్తవం. కనుక సంఘం ఎంత బలంగా వృద్ధి చెందుంటుంది, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు వారి ఎదుట జరిగిస్తూ వచ్చాడో మనం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది యొప్పే అందంతటా కూడా తెలిసిపోయింది. అప్పుడు
అనేకులు ప్రభువు నామమునందు విశ్వాసముంచారు, ప్రభువును నమ్ముకున్నారు. చూడండి, ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యం జరుగుతోంది. ఇంకా ప్రపంచమంతా కూడా సువార్త వెళ్ళటానికి సువార్త బలపడుతున్నట్లుగా మనం చూస్తాం. కనుక ఈ వార్త వెళ్ళింది. ఆ యొప్పే ఆ ప్రాంతం అంతా కూడా యేసునందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. ద హోల్ సిటీ టర్న్స్ టువర్డ్స్ క్రైస్ట్. ఒక్కొక్క కార్యం అంత బలమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. ఇక 43వ వచనంలో, పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని ఇంట బహుదినాలు నివాసం ఉన్నాడు. ఒక్కొక్క ప్రాంతంలో వారు నివాసం ఉంటూ వచ్చారు. దేవుడు ఆ ప్రాంతంలో వారుండగా వారి ద్వారా దేవుడు కొన్ని అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. కనుక 9వ అధ్యాయము ముగింపులో పేతురు యొప్పేలో చర్మకారుని ఇంట ఉండటం మనం రికార్డెడ్గా చూస్తాం. చాలా దినాలు అక్కడ నివాసం ఉన్నాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఈవాంజలైజ్ చేస్తున్నారు, ధైర్యంగా ముందుకెళ్తున్నారు, అద్భుతాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. రక్షించబడిన వారు ఆస్తులు తెచ్చి ప్రభు యొక్క శిష్యుల యొక్క పాదాల దగ్గర పెడుతూ వస్తున్నారు. సంఘం బలంగా విస్తరిస్తోంది, క్షేమాభివృద్ధి పొందింది, అది బలపరచబడుతూ వస్తుంది. అపోస్తుల కార్యములంతా కూడా సంఘం యొక్క విస్తరణ, ప్రపంచ సువార్థీకరణ యొక్క విధానము మనకు జ్ఞాపకం చేస్తుంది. 9వ అధ్యాయం ఇక్కడ మనం ముగించుకున్నాము.